కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయమును సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలు మాకు బయలుపరిచి వాటిని మా హృదయాలలో నింపి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, జరిగిపోయిన తర్వాత తిరిగి రావు. సమయం జరిగిపోయింది, మరలా తిరిగి వస్తుందా? రాదు. అలాగే కాలం జరిగిపోయింది, తిరిగి వస్తుందా? రాదు. వయసు జరిగిపోయింది, మరలా వయసు తిరిగి వస్తుందా? రాదు. సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లేదు కనుకే దేవుడు అంటూ ఉన్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకొనండి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నీవు నేను ఉంటా ఉన్నాం. చూడండి, చాలామంది సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. దేవుని వాక్యం అంటుంది, జాగ్రత్తగా ఉండండి. దేశం నివాసులారా, మీ మీదికి దుర్దినములు వచ్చుచున్నాయి. సమయము దినములు సమీపిస్తూ ఉన్నాయి, దుర్దినాలు సమీపిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం అంటుంది. హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త అంటాడు కదా, 10వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవాను వెదుకుటకు ఇది ఏ సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని భూములు దున్నండి. ఇదే ఆయన్ని వెదకటానికి సమయం. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది కనుక సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దని దేవుని వాక్యం అంటుంది. 69వ కీర్తన 13వ వచనంలో అంటాడు కదా, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యయపరచుకోకుండా ఆయన ప్రార్థనలో నువ్వు గడిపితే దేవుడు దానికి తగిన ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం అంటాం. చూడండి, యెషయా ప్రవక్త కూడా అంటాడు 69వ అధ్యాయం 8వ వచనంలో కూడా, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించును, నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమున నిన్ను ఆదుకొందును అని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఒక సంఘంలో కుర్రాడు, యవనస్తుడు, చాలా మంచిగా దేవుని వాక్యాన్ని రెఫరెన్సులు వాక్యం చెప్పేటప్పుడు చదివి అందిస్తూ ఉండేవాడు. చక్కని పాటలు పాడుతుండేవాడు, కంజరి కొట్టేవాడు, డ్రమ్ము కొట్టేవాడు, కాంగో కొట్టేవాడు, అన్నీ ప్లే చేసేవాడు. అంతా సంఘంలో పరిచర్య అంతా చాలా బాగా చేసేవాడు గుడివాడలో. సరే కూర్చోబెట్టానా
ప్రార్థించాను మనోడి గురించి బాప్తీసానికి ఇంకా సిద్ధపట్టలేదని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి, అమ్మ కుర్రోడు ఇంత పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు, ఇంకా బాప్తీసానికి అడ్డం ఏంటమ్మా, బాప్తీసం ఇచ్చేద్దామని అంటే మీరు వద్దంటున్నారు, ఇంకా టైం ఉందంటున్నారంటే ఏంటి గల కారణం అని తల్లిదండ్రులు అడిగితే, ఎందుకయ్యా ఈడకు ఇంకా వయసు రాలేదు కదా, వయసు వచ్చినాక ఇద్దాం, తొందర ఎందుకు, ఎలాగో దేవుని సన్నిధికి వస్తున్నాడు కదా అని అన్నారు. నెక్స్ట్ ఇయర్ మేము ప్రార్థనలకు వెళ్ళేటప్పటికి ఆడికి మెంటలు వచ్చేసింది. మన కాన్షియస్లో లేడు, ఏం చేస్తున్నాడు, అసలు మనం ఏం చెప్పినా గుర్తుపట్టలేని పరిస్థితిలో కుర్రాడు ఉన్నాడు. అమ్మా గత సంవత్సరం మీటింగ్లో బాప్తీసం ఇస్తామని చెప్పాం, ఇంకా టైం ఉందన్నావు, ఇప్పుడు ఆడికి ఏం చెబితే వింటాడాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. చూడండి, ఒక ఆదివారం నువ్వు మిస్ అయిపోయావు, దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా నేను బాధనో లేకపోతే నీకు స్వస్థతో నీకు నివారణో ఏదో కలుగు చేయాలనుకున్నాడు, మిస్ అయిపోయావు, దేవుని వాక్యం జరుగుతూ ఉంది, నువ్వు లేవు, దాని తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. చూడండి, మోకాళ్ళు బాగున్నప్పుడే ఏం చేయాలి, మనం మోకరించి ప్రార్థించాలి. కళ్ళు బాగున్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. కళ్ళు పోయి కళ్ళు లాగేసి బైబిల్ చదువుతుంటే చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బైబిల్ చదువుదాం అనుకున్న చదవగలుగుతావా? లేదు. అలాగే దేవుడు చక్కగా నీకు స్వరాన్ని ఇచ్చాడు, నోరిచ్చాడు, దేవుని వాక్యాన్ని 4 మాటలు ఇతరులకు చెప్పాలి, లేదా దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యాన్ని చెప్పాలి. తర్వాత నువ్వు నిలబడలేని మాట్లాడలేని పరిస్థితిలో దేవుని మాటలు నువ్వు చెప్పాలనుకున్నా అవి నీ నోటి నుంచి రావు. ఏది నీకు ఎప్పుడు అనుగ్రహించాడో దాన్ని నువ్వు ఉపయోగించుకొని దేవుని సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే దేహం బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని పరిచర్యలో మనం ఉండాలి, దేవుని పరిచర్యను చేయాలి. అసలు 10:15కి వస్తే ముందొచ్చి పిల్లలు తుడిచారో లేదో సాపలేసారో లేదో చూసుకోవాలిగా. మనం ఆఫీసర్లాగా వస్తాం, మనం కూర్చున్న అరగంటలో అన్నీ అయిపోవాలి, వెళ్ళిపోవాలి దులుపుకొని. కాదండి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని పరిచర్య చేయటం అంటే సామాన్యమైన కాదు. మేము నిలబడి ఎన్ని గంటలు వాకింగ్ చేసినా నువ్వు వచ్చి తుడిచెళ్ళిన నీకెంత ప్రతిఫలమో నాకు అంతే దొరుకుతుంది. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే విశ్వాసం బాగున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సేవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. మనసు బాగున్నప్పుడే మనసు మార్చుకోవాలి. మనసు చెడిపోయిన తర్వాత నువ్వు మార్చుకోవాలన్నా మార్చుకోలేవు. సమయం ఉండగానే రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక దేవుని వాక్యం అంటుంది కదా, 119వ కీర్తన 126వ వచనంలో, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. హల్లెలూయా. యెహోవా తన క్రియలు జరిగించటానికి ఇదే సమయం. దేవుని సన్నిధికి రావాలి నువ్వు. దేవుడు నిన్ను ఉద్దేశించి ఈ సమయం, ఈ దినం నీకు ఒక అద్భుతమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, యెహోవా తన క్రియలు జరిగించటానికి ఇదే సమయం. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. మనకు తెలుసు, కానీ అక్కడికి రావు. నీ సొంత పనులకైతే సమయాన్ని ఉపయోగించుకుంటావు. దేవుని పని అనేటప్పటికి బద్ధకం, నీరసం,
మనకు అన్నీ వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది వ్యక్తులు తమ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు దేవుని సన్నిధిలో. నిన్నటి దినాన్ని శుక్రవారం స్త్రీల కొడుకులో చెప్పాను. ఏంటది? ఎవరామే? 12 ఏళ్ల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనమున, ఆ సమయమున, ఏ సమయం? యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుతున్న సమయం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ప్రభువుని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంది. ఆ సమయాన్ని ఉపయోగించుకుంది, స్వస్థత పొందింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆ సమయంలో ఎంతోమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, కానీ ఉపయోగించుకున్నది ఒక్క స్త్రీ మాత్రమే. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఏమని చెప్పబడింది? రక్తస్రావము గల స్త్రీ. ఆ సమయం ప్రభు వద్దకు వెళ్ళింది, స్వస్థత పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నువ్వు వస్తే అక్కడ వేల మంది ఉన్నప్పటికీ స్వస్థత ఒక్క ఆమె పొందుకుంది. అలాంటి దేవి అన్ని వేల మంది మనం ఉన్నప్పటికీ ఈరోజు ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో, నీ కార్యం చేయాలనుకుంటున్నాడేమో, ఆ సమయం నీకు ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిని, ప్రభా ఇప్పుడు ఈ సమయం నీకు అర్పిస్తున్నానని నువ్వు అనుకుంటే ప్రభు తప్పక ఆ సమయాన్ని నీవు ఉపయోగించుకుంటే కార్యం జరిగిస్తాడు. రెండవదిగా లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం, 18 ఏళ్ల నుండి బలహీనపరచబడి దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము నిలవలేక ఉంది. అపవిత్రాత్మ పట్టుకుంది. 18 సంవత్సరాల నుంచి గుడికి వస్తుంది. 18 సంవత్సరాలు యేసయ్య గుళ్ళో బోధ చేస్తూ ఉన్నాడు. చూశాడు ఆమె వైపు. ఆ సమయం, హల్లెలూయా, ఆ సమయం 18 ఏళ్ల నుంచి లేని ఆ సమయం ప్రభు ఆమెను చూసి, అమ్మా లేచి నిలబడు అన్నాడు. 18 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి గుడికి వస్తానే ఉంది, కానీ అపవిత్రాత్మతో వస్తూ ఉంది. ప్రభు చూసి లెమ్మనగానే స్వస్థత కలిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి మనం రావచ్చు, కానీ ఆయన దృష్టిలో మనం పడాలి. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు కార్యం చేస్తాడు. అంతేగాని నామకార్థమైన భక్తిలో మనం వచ్చి మొక్కుబడిగా మన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. ప్రభు దృష్టిలో మనం ఉండాలి. ఆ సమయం ఆయనకి ఇవ్వాలి. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ప్రభు కార్యము తప్పక నెరవేరుస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చూస్తే, 38 ఏళ్ల నుంచి అక్కడ ఉంటా ఉన్నాడు. 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూసి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచుకొరుచున్నావా అని వారిని అడిగాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. యేసయ్య ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, స్వస్థపరచబడుకున్నావా? అవునయ్యా, స్వస్థపరచబడుకుంటున్నాను. ఆ కోనేటిలో దూత వచ్చి నీటిని కదిలించేటప్పటికి ఎవరైతే వెళతారో వారే స్వస్థత పడుతున్నారు, కానీ నేను నిలబలేను, నడవలేను, వెళ్ళలేను, నన్ను తీసుకెళ్ళేవాడు ఎవరు లేరు అన్నాడు. కానీ యేసయ్య దృష్టిలో పడ్డాడు. ఆ సమయాన్ని ఆ యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య ఆ సమయంలో అతన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి లేని స్వస్థత ఆ సమయంలో అతను కలగడానికి గల కారణం యేసయ్య దృష్టిలో అతను పడ్డాడు. ఆ సమయాన్ని ప్రభువుకి ఇచ్చాడు కనుకనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం, వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా, తోమాయి కుమారుడుకు బర్తమయ్యను గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాను. చూడండి, బర్తమయ్య గుడ్డివాడు
గుడ్డివాడు యేసయ్య ఆ త్రోవన వెళుతున్నాడని విన్నాడు. ఆ సమయంలో మౌనంగా ఉంటే యేసయ్య అతను పట్టించుకునేవాడు కాదు. కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, నన్ను నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఆయన కేకలు వేసి ప్రార్థించున్నాడు, యేసయ్యని వేడుకుంటూ ఉన్నాడు. ఆ సమయాన్ని యేసయ్యకి ఇచ్చాడు, యేసయ్యని వేడుకుంటూ ఉన్నాడు. వెంటనే వెనకాల ఉన్న శిష్యులు నివారిస్తున్నారు, కానీ ఆ మాట విన్న యేసయ్య నిలబడి వెంటనే ఆయన దగ్గరికి వచ్చి అతను స్వస్థపడినట్లుగా మనం చూస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం గుడ్డితనం కలిగి ఉన్నప్పటికీ భర్తమయ్య ఆ సమయంలో స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాల్లో అక్కడ మార్తా మరియా అనే సహోదరులు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఎవరు వారు? మార్తా, మరియా. మార్తమేమో యేసయ్యని పిలుచుకొచ్చింది ఇంట్లోకి. పిలుచుకొచ్చి యేసయ్యని కూర్చోబెట్టి ఆయనకి వంటలు చేసి పెడదామని లోపలికి వెళ్ళి పని చేసుకుంటుంది. మరియమ్మ గారు వచ్చి ఏం చేసింది తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటా ఉంది. హల్లెలూయా. ఏమేమో యేసయ్య పాదాల దగ్గర సమయాన్ని గడుపుతూ ఉంది, ఆమెమో పనుల్లో సమయాన్ని గడుపుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంటే మార్తమ్మ వచ్చి, యేసయ్యా నీ కోసం నేను వంట చేసి పెడదామని అంత ప్రయాసపడుతుంటే ఆమెను కూర్చోబెట్టి ఊసులాడుతున్న బాధ లేదా నా మీద, నీకు చింత లేదా అంది. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని అంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, సమయాన్ని గడుపుకోవాలి. ఆ సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపటానికి మనం ఉండాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చటి జనమాసం అత్తరును అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తన వాసనతో నిండెను. హల్లెలూయా. యేసయ్యని భోజనానికి పిలిచాడు ఒక ఆయన. భోజనానికి పిలిచి మంచి విందుని ఏర్పాటు చేశాడు. ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే, ఆమె పాపం వలన సంపాదించిన అంతటిని అమ్మేసి ఒక సేరున్నర అత్తరు కొనుక్కుంది. యేసయ్య ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంది. పలానా చోట ఉన్నాడని తెలిసింది. ఈమె పాపాత్మురాలు, అక్కడికి రానీరు, కానీ తెగించింది. యేసయ్య బల్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అందరూ చూస్తే నన్ను నివారించి రానేయకుండా తలుపేసేస్తారేమో అని చెప్పి వెనక నుండి వచ్చి ఆయన పాదాల మీద పడింది. హల్లెలూయా. ఆ సమయాన్ని పిలిచిన వాడు సద్వినియోగపరుచుకోలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ తన కురులతో ఆ పాదాలను కడుగుతా ఆ తెచ్చిన సేరున్నర అత్తరును పగలగొట్టి ఆయన నెత్తి మీద పోసి ఏడుస్తూ ఉంది. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈయనేదో దేవుడు అనుకున్నాం, అది అనుకున్నాం, ఇది అనుకున్నాం, ఆమె పాపాత్మురాలని ఈయనకి తెలియదా అని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి కనుక అమ్మా నువ్వు సమాధానము గలదానివై వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అసమాధానముతో దేవుని సన్నిధికి మనం వస్తే, ప్రభు పాదాల దగ్గర మన సమయాన్ని గడిపితే, కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను కడగగలిగితే, తొడవగలిగితే, ఆయన అంటాడు, సమాధానము గలదానివై వెళ్ళు, ఈ సమయాన్ని నీవు నాకు అనుగ్రహించావు, నాకు ఇచ్చావు గనుక నీవు సమాధానమును పొందుకుంటావు. ఈ దినం ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నాడు మనతో. ఏమంటున్నాడు?
ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, ఏ అసమాధానంతో మనం వచ్చినా, ఏ ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, కరువులో ఉన్నా, కాటకంలో ఉన్నా, ఏ పరిస్థితి మనల్ని వెంటాడుతున్నప్పటికీ దేవుని సన్నిధికి మనం వచ్చి సమయాన్ని ఆయనకి ఇస్తే, సద్వినియోగం చేసుకుంటే ప్రభు అంటాడు, సమాధానము గల దానివై వెళ్ళు అని అంటున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-4 వరకు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తుకొని వచ్చి ఆయన చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కాను. జక్కయ్య విషయంగా చెప్పబడతా ఉంది. యేసు ప్రభువుని చాలామంది వెంబడిస్తూ ఉన్నారు, వేల కొలది జనం ఉన్నారు. ఈ జక్కయ్య అనేవాడు పొట్టివాడైపోయి ఉన్నాడు కనుక ఈ జనాలలో యేసు ప్రభు ఆయన కనిపించట్లేదు. ఆ సమయాన్ని ఈయన ఎలాగో సద్వినియోగం చేసుకున్నాడో తెలుసండి. పరిగెట్టుకొని వచ్చి మేడి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కి యేసయ్యను చూడటానికని అక్కడికి వెళ్ళాడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు గనుక యేసయ్య అతని హృదయంలో ఉన్న వేదనను చూశాడు, ఆయనను చూడాలనే ఆశను చూశాడు. ఆ హృదయాలలో ఉన్న పశ్చాత్తాపమును గమనించాడు. అన్ని వేల మందిని విడిచిపెట్టి మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఎన్నో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు బాధపడవలసిన పని లేదు, పదా, ఈ దినం నీ ఇంటికి నేను రావాలి, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సమయం గడపటం అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే యేసయ్య మన ఇంటికి రావటం, మనకి మన కుటుంబానికి రక్షణ దయచేయటం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనాలోచితమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వద్దు. మనకి కావలసిందేంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ప్రభువు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభు సన్నిధిలో ఉండటానికి, ప్రతి సన్నిధిలో గడపటానికి, కన్నీటితో ఆయన పాదాలు కడగటానికి, యేసయ్యని చూడాలని ఆశ జక్కయ్యలాగా కలిగినట్లయితే ప్రభు అంటాడు, రా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారికి నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. హల్లెలూయా. నినివేకి వెళ్ళి యోనా గారు ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత వారందరూ విని రక్షణ పొందారట. ఆ సమయాన్ని వారు సద్వినియోగపరుచుకున్నారు. జరిగిన సంఘటనలంతా కాదు, కానీ అయిన తర్వాత ఆ చేప నుంచి వచ్చి ఆయన నినివే పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత వారందరూ రక్షణ పొందారట. ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ లేక మనం ఉంటా ఉన్నామే. ఎన్ని సువార్త సభలకు వెళ్ళినా, ఎన్ని వాక్యాలు మనం వింటా ఉన్నా, రక్షణ లేని వారముగా ఉంటే వారు అంటుంది, వారు నేరస్థాపన చేస్తారు మీ మీద. మేము విన్నాం, రక్షణ పొందాం, ఉగ్రత నుంచి తప్పించబడ్డాం, నువ్వెందుకు వింటలేదు, ఆ సమయాన్ని సద్వినియోగం ఎందుకు చేసుకోవట్లేదు అని వారు నేరస్థాపన మన మీద చేస్తారట. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 23, 24 వచనాల్లో మనం చూస్తే, ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను, నీవి దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని దెయ్యాలు గుర్తెరుగుతూ ఉన్నాయి, అపవిత్రాత్మలు గుర్తెరుగుతూ ఉన్నాయి. అయ్యా, నీ సమయం ఇంకా రాలేదుగా, ఇది మా సమయం, నువ్వు ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాటికి గమనించే సమయం ఉంది, కానీ యేసయ్య రాకడను గుర్తిరిగే సమయం నీకు లేదు. నువ్వు సమయాన్ని దేవుడు నీకు ఇస్తే సద్వినియోగపరచుకోలేకపోతా ఉన్నావు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, 12వ అధ్యాయం 16-17 వచనాల్లో, ఒక్క పూట కూటి కొడుకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అని అవి బాధపడతా ఉన్నాడట. ఏశావుని గురించి చెబుతూ అంటా ఉంది వాక్యం అక్కడ. అతడు సమయాన్ని సద్వినియోగపరచుకోలా, తర్వాత నాకు ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత నీకు ఇచ్చిన సమయాన్ని ప్రభు నువ్వు ఉపయోగించుకోకుండా సద్వినియోగపరచుకోకపోతే తర్వాత నువ్వు బ్రతిమాలుకున్న నీకు ఆశీర్వాదాలు రావు. అలాగనే ఈ దినం ప్రభు అంటా ఉన్నాడు, యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. హల్లెలూయా. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. ఈ సమయాన్ని ప్రభు పాదాల చెంత గడపాలి. ఈ సమయమే ప్రభువుని, ఆయన పాదాలను కన్నీటితో కడిగి ఆయన వేడుకుంటే ప్రభు మనకి, మన కుటుంబాలకు రక్షణ దయచేస్తాడు, కాపుదలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనమందరము ఆయన సన్నిధిలో ఉండేలాగున్న దేవుడు దీవిస్తాడు. అట్టి కృప మనకు, మన సంఘాలు